అబ్బా, డ్యూటీకి టైం అయిపోతుంది. ఎంత పని చేసినా తెవలట్లేదు. అబ్బా, ఎంత చేసినా ఈ పనులు తెవలవు. ఈవిడేంటి ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టుంది. ఇంట్లో బండెడు చాకరీ చేస్తున్నా, నిమిషం ఖాళీ లేక నడువు నొప్పి వచ్చినా ఇంట్లోనే కదా ఉంది అంటారు. హౌస్ వైఫా అంటారు. అబ్బా, అక్క ఎంత అదృష్టవంతురాలు. పిల్లల్ని భర్తని చక్కగా చూసుకుంటుంది. నేను మాత్రం కంగారుగా ఇంత బాక్స్లో వేసుకొని డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది. దేనికైనా ఒక అదృష్టం ఉండాలి. చక్కగా తన భర్తకి సహాయం చేస్తుంది. నేను ఉన్నాను ఇంట్లో ఒక పని మనిషిలాగా. అక్క, వెళ్ళొస్తాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఏంటో. ఇంకా వెళ్ళి ఆమెను చూసుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? డ్యూటీ నుంచి ఇంటికి వచ్చానా, ఇంకా పని మొదలు. ఏం చేస్తున్నావు అక్క? వచ్చేసావా? ఎంత అదృష్టం. అక్క, టీ తాగుతున్నావా? నీకైనా పెట్టి పుట్టి ఉండాలి. చక్కగా దర్జాగా తిరుక్కొని వచ్చింది. నేనే ఉన్నాను ఇంట్లో సేవ చేసుకుని పని మనిషిలాగా. ఇదిగో టీ తాగుతున్నాను. అది చూడు, చక్కగా రాణిలా తిరిగి వచ్చింది. టీ పెట్టించే దిక్కు లేదు, తాగడానికి ఖాళీ లేదు. ఇంట్లో పని చేసుకునే గృహిణి అయినా, ఉద్యోగం చేసే మహిళ అయినా, కుటుంబం కోసం కష్టపడడం మాత్రమే మన శ్రీమూర్తులకి తెలిసేది. నేను చెప్పింది నిజమనిపిస్తే నా వీడియోకి ఒక్క లైక్, ఒక్క కామెంట్.